సార్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లోపాల వలన ప్రజాస్వామ్య మనుగడ దెబ్బతినే అవకాశం ఉందంటారా? నమస్కారం అండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక పార్టీ తరపున ఎవరైనా గెలిచినప్పుడు ఎన్నికల్లో అదే పార్టీ తరపున అతను కొనసాగుతూ ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలని లేకపోతే ఆ పార్టీ తీసుకున్న చర్యల్ని సమర్థిస్తూ మరి అసెంబ్లీలో అతని యొక్క లేదా పార్లమెంట్లో అతని యొక్క ఆ, చర్యలు ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో భావ వ్యక్తీకరణ కింద ఆయనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కాబట్టి పార్టీకి వ్యతిరేకంగా కూడా పనిచేస్తుండొచ్చు, లేదా పార్టీ సిద్ధాంతాల్లో తప్పులు కూడా ఎత్తి చూపించవచ్చు. కానీ విప్పు ఇచ్చిన తర్వాత ఆ విప్పు ప్రకారం ఆయన యాక్ట్ చేయాలి. అయితే ఇప్పుడు తెలంగాణలో చూసినా ఇంకా ఇతర ప్లేస్లో చూసినా కానీ పార్టీ పూర్తిగా వదిలేసేసి వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు అవన్నీ కూడా లేకుండా కేవలం అధికారం కోసం లేకపోతే కొన్ని లబ్ధి కోసం లాభాల కోసం మరి చేస్తున్నారు. దీని మీద చర్య తీసుకోవాల్సింది ఎవరు? స్పీకర్ గారు. మరి స్పీకర్ చర్య తీసుకోవాల్సి వచ్చినప్పుడు స్పీకర్ అనేవాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తినే ప్రస్తుతం స్పీకర్గా ఎన్నుకుంటున్నారు. గతంలో లాగా ఇప్పుడు పరిస్థితి లేదు. అదేవిధంగా ఇండిపెండెంట్గా స్పీకర్ యాక్ట్ చేయడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో మనం చూసాం. సిపిఐలో సిపిఎం పార్టీ తరఫున ఎన్నికైన ఒక్క స్పీకర్ పార్లమెంట్లో అలా చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది స్పీకర్లు మరి గౌరవమైనటువంటి అత్యున్నతమైన స్థానంలో ఉండి కూడా తీసుకోవాల్సిన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడం లేదు. మరి హైకోర్టు వారు ఇచ్చిన తీర్పులో తెలంగాణ హైకోర్టులో సహేతుకంగా ఆలోచించి 5 సంవత్సరాల పరిమితి కాలంలో మరి ఆ అసెంబ్లీ పీరియడ్, ఆ అభ్యర్థి పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఆ లోపలే సరైనటువంటి నిర్ణయం తీసుకోండి, అది పూర్తిగా స్వేచ్ఛ ఉంది అని అన్నారు. మరి ఈ స్వేచ్ఛని ప్రాపర్గా వాడుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఫిరాయింపు నిరోధక చట్టంలో స్పీకరు ఎన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పలేదు. మరి తీర్పుల్లో ఎన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఫిరాయింపుల నిరోధక చట్టం కట్టుదిట్టం చేసి మార్పులు చేసి ఆ మార్పుల ద్వారా రాజ్యాంగానికి ఇప్పుడు ఉన్న తూట్లుని ఎట్లా పొడుస్తున్నారో అవి లేకుండా చేయకపోతే ఎవరైనా ఏ పార్టీ తరపున గెలిచిన వాడైనా సరే స్ప్లిట్ కింద కాకుండా ఇండివిజువల్గా కూడా పార్టీ మారిపోతే సరైన చర్య స్పీకర్ తీసుకోకపోతే స్పీకర్ మీద చర్య తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ ఫిరాయింపు నిరోధక చట్టంలో ద్వారా దాంట్లో ఉన్న తూట్లను తొలగించి దాన్ని కట్టుదిట్టం చేస్తే తప్ప ఏదైతే పర్పస్ అనుకున్నారో ఆ పర్పస్ సర్వ్ కాదు. అది తప్పకుండా చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. వచ్చే పార్లమెంట్లో దీనికి సంబంధించి మేము రాజ్యసభ పక్ష నేత అయినటువంటి కేఆర్ సురేష్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈవీఎంలు కూడా ఎక్కడ ఎవరు ఓడిపోయినా ఈవీఎంల వల్లనే మేము ఓడిపోయామని చెప్తున్నారు. అది హర్యానాలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు. కాకపోతే అక్కడ ఫలితాలు చూస్తే మటుకు వన్ సైడెడ్గా అన్ని ఫలితాలు వచ్చినప్పుడు కొంచెం నిజంగా కూడా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి సైమల్టేనియస్గా ఈవీఎంలతో జరుపుతూ ప్లస్ ఏదైతే అదర్ ప్రికాషన్స్ తీసుకోవాలో అది కూడా తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎవరైనా సరే డబ్బు కట్టి క్వశ్చన్ చేస్తేనే ఈ వీవీప్యాట్స్ని మళ్ళీ లెక్కించే పద్ధతి అనేది పెడుతున్నారు. మరి ఆ డబ్బు ఏమో చాలా ఎక్కువ పెడుతున్నారు. ఆ డబ్బు ఎక్కువ పెట్టినందువల్ల ఈ వీవీప్యాట్స్ ద్వారా మళ్ళీ లెక్క జరపాలంటే అంత ఈజీగా జరపలేరు. మరి సుప్రీంకోర్టు తీర్పులో ఏదైతే డబ్బులు డిపాజిట్ చేస్తేనే వీవీప్యాట్స్ లెక్కేస్తారని చెప్పేసి ఒక సిస్టమ్ అయితే పెట్టారో దాంట్లో కొంచెం మార్పు రావాలి. అలా వస్తేనే ఖచ్చితంగా ఎక్కడైతే అనుమానం వస్తుందో అక్కడ అభ్యర్థులు మళ్ళీ
ఈ ఈవీఎం ద్వారా మళ్ళొకసారి లెక్కేయండి అని చెప్పి ఎన్నికలు జరిగినప్పుడు వీవీప్యాట్ లెక్కేయని చెప్పి అడిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి, పార్టీ ఫిరాయింపుల్ని నిరోధించేదానికి చట్టంలో తీసుకోవాల్సినటువంటి కట్టుబాట్లు, మార్పులు చేసి ఆ తూట్లు పడవకుండా ఉండే విధంగా ఒక విధంగా స్పీకర్ యొక్క పవర్స్‌ని కొంచెం కట్టడి చేయటం, లేతే స్పీకర్ ఏ రోజు లోపల నిర్ణయం తీసుకోవాలి, ఎన్ని రోజుల లోపల తీసుకోవాలనే దాని మీద గైడ్‌లైన్స్ పెట్టడం చేయాలి. 2, ఈవీఎం ద్వారా ఎలక్షన్స్ కనుక జరిపితే, అసలు ఈవీఎంలు వద్దనేదే ఎక్కువ వాదన ఉంది. ఒకవేళ జరిపితే వీవీప్యాట్స్‌ని కౌంట్ చేసేదానికి ఇప్పుడున్న ప్రొసీజర్‌లో మార్పులు తీసుకురావాలి. ఈ 2 జరిగితే ప్రజాస్వామ్యం పరిరక్షింపబడుతుంది. దానివల్ల సామాన్య మానవుడికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.